నెలలో 2 సార్లైనా ఇలా అలసందలతో కూర చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఇప్పుడైతే 2 టొమాటోలనైతే ఇలా కట్ చేసి అయితే తీసుకోవాలి. 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం అయితే తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కొబ్బరి అయితే తీసేసుకోవాలి. ఇదంతా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. అలసందలనైతే ఇలా ఒలుచుకొని బాగా క్లీన్ చేసుకొని అయితే తీసుకోవాలి. కుక్కర్‌కేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొనేసి తిరువాత దినుసులనైతే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకునైతే ఇలా వేసుకోవాలన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకొని బాగా కలుపుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టేసుకొనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే సాల్ట్ అవన్నీ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం అయితే వేసేసుకుందాము. 1 స్పూను కారము, అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొనేసి అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాము 1 గ్లాసు. ఇలా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పెట్టేసి మళ్ళీ ఫుల్గా అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత అయితే మనం ఉడకపెట్టుకున్న అలసందలను అయితే వేసేసుకోవాలి. అందులో వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే ఉడకపెట్టిన అలసందలు ఉంటాయి కదా, అవి కొన్ని 1 స్పూన్ తీసేసుకొనేసి ఇలా పేస్ట్ అయితే చేసుకొనేసి దాంట్లోనే యాడ్ చేసుకుందాము. గ్రేవీ అనేది చిక్కగా రావడం కోసం అయితే అలా చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పప్పుల పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. అంతేనండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.